హాయ్ గైస్, ఐపీఎల్ 2024 ముగిసిన వెంటనే టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే టీ20 ప్రపంచ కప్ కోసం టీమిండియా కొత్త జెర్సీని రివీల్ చేశారు. సోమవారం అంటే మే 6న ఇండియా టీం స్పాన్సర్ ఎడిడాస్ ఇండియా యొక్క కొత్త జెర్సీని ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, జడేజా, కుల్దీప్ యాదవ్ చూస్తుండగా హెలికాప్టర్ ఎంట్రీతో జెర్సీని విడుదల చేశారు. అయితే ఈసారి వరల్డ్ కప్ జెర్సీకి కాస్త కాషాయం రంగును అంటించారు. ప్రపంచ కప్ కోసం రూపొందించిన జెర్సీ గతంతో పోలిస్తే భిన్నంగా ఉంది. పూర్తి బ్లూ రంగు కాకుండా ఈసారి జెర్సీలో బ్లూతో పాటు కాషాయం రంగు కూడా ఉంది. భుజాలపై కాషాయం రంగు, తెలుపు రంగు అడుగేతలు, మిగతా భాగం అంతా నీలి రంగుతో ఉంది. ఇక ఎడిడాస్ లోగో జెర్సీ కుడివైపు, బీసీఐ లోగో జెర్సీ ఎడమవైపు ఉంది. చూడడానికి జెర్సీ చూడముచ్చటగా ఉన్న నెట్టింట మాత్రం నెగిటివ్ ట్రోలింగ్ ఎదురవుతున్నాయి. కొందరు జెర్సీ బాగుందని ప్రశంసిస్తుండగా మరికొందరు మాత్రం ఆ కలర్ కాంబినేషన్పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎలక్షన్ సమయం కదా, కాషాయం రంగు ఉంటుందని అంచనా వేశామంటే నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. ఇంకొందరు అయితే బట్టలు వాష్ చేయడానికి ఉపయోగించే సర్ఫ్ ఎక్సెల్ కవర్లో ఉందని కామెంట్లు పెడుతున్నారు. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. జూన్ 5న ఐర్లాండ్తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది. 2 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్ చేతిలో సెమీఫైనల్ కొంగుతున్న భారత్ ఈసారి కప్పుకోవటానికి కసితో ఉంది. ఇక భారత్ జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్ వికెట్ కీపర్, సంజు శాంసన్ వికెట్ కీపర్, హార్దిక్ పాండ్యా, శివం దుబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర సాహల్, హర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్. ఇక రిజర్వ్ ఆటగాళ్ల విషయానికి వస్తే శుభ్మన్ గిల్, రింకు సింగ్, ఖలీల్ అహ్మద్, ఆవేస్ఖాన్. సో ఫ్రెండ్స్, ఇదే వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే జెర్సీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.